హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 5:15 అయితే 5:30 అయితే అయింది. సో అస్సలు వెలుతురు అయితే రాలేదు. ఇంకా ఇది వచ్చేసేసి గీదలు అయితే మొత్తం ఒక 10-15 వరకు గీదలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. సో వీళ్ళకి డైరీ ఫామ్ అయితే రన్ చేస్తున్నట్టున్నారు. సో వాళ్ళైతే గేదెల దగ్గర చాలా పని చేసుకుంటూ, మనమైతే పాలు చాలా ఈజీగా తాగేస్తాం, బట్ అక్కడ పని చేయడం అనేది అయితే చాలా టఫ్ అంటే టఫ్ అనమాట. అది చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. సో ఇక్కడ ఈయనైతే ఈ పెద్ద ఆయన అయితే పాలు అయితే పిండేస్తున్నారు. వాళ్ళు ఆల్మోస్ట్ అన్నింటిలో తీయాలి కాబట్టి పెద్ద పెద్ద వస్తువులతో పట్టుకుని తీస్తారనమాట. ఇవి మనం ఇక్కడ ఎలా తీసుకోవడం అనేది ప్యూర్ ఉంటుంది. నెక్స్ట్ వేరే వేరే వాటికి వెళ్ళేసరికి ప్యాకింగ్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి ఇంకా పాలు పాడవకుండా ఉండటం కోసం దాంట్లో కొన్ని కెమికల్స్ కానీ అవి కానీ యాడ్ చేయడం వల్ల ఆ న్యాచురాలిటీ అనేది షూర్గా పోతుంది 100%. ఒక ఆప్షన్ లేదు కాబట్టి మనం ఇవి దొరికినప్పుడు అవే అయితే మనం తీసుకుంటూ ఉంటాము. బట్ ఇవి ఏదైనా నేచురల్ కదా, ఒక్క చుక్క నీళ్లు కలిసినా పాలు కలిసినా ఏం చేసినా. సో నాకైతే చాలా వండర్గా అనిపించింది. వాళ్ళు అయితే చాలా మంచిగా అయితే చేసుకుంటూ ఉన్నారనమాట. ఇంత ఎర్లీ మార్నింగ్ అలా తీసుకుంటూ. ఏదైనా విలేజ్ లైఫ్ ఇంతే కదా. ఇంకా ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ.